దందా కానునని మనల్ని ఎన్కౌంటర్ చేసి పారేత్రే. అరే ఓ ఫాల్తుగా మన బతుకులు పొద్దుగల లేచిన కాడి సంధి చీటింగులు చేజింగులతోనే గడిచిపోతుంది. సర్రంత చేంజ్ గా పోరి వచ్చినాకనే వచ్చిందిరా. నా ప్లాన్కి కళ్ళు మూయకరా ప్లీజ్. కండ్లు మూయకని నువ్వు అంటున్నా, కండ్లు పీకుతారని నాకు భయం అవుతుంది. దందా చోట్కే ఈ ప్యారగీరి ఏందన్నా? అరే కావాలంటే చాయ్ దుకాణం తనకు పోయి బంద్ తిను, నా దిమాగ్ తినకు. అన్నా నువ్వు మారినావే, నువ్వు మస్తు మారినావే. నువ్వు నా పక్కన ఉంటే వాస్తు కలుస్తాలేదురా. నువ్వు బోరా, నేను మళ్ళా కలుస్తా. అనా ఈ గుడుంబ భుజాన్ని వేసుకుని వెళ్ళడానికి నేను నీ లెక్క హీరోని అనుకున్నావా? సైన్మాలో సైడ్ క్యారెక్టర్ లెక్క. నేను గాని పోయినానంటే సీదా పోలీసు వాళ్ళు సిక్తా, ఎన్కౌంటర్ అవుతా. గట్లన్నప్పుడు మూసుకొని కూర్చో. గట్లనే కాని ఏం చేసినా ముందు నువ్వు ఉండాలా, వెనకాల నేనుండాలా. ఈ పోరేంద్రా ఎదురు చూస్తున్నా కొద్ది వస్తలేదు. ఫైటింగ్ లో చేజింగ్ లో నవ్విపిస్తుందా? అన్నా మీ ఇద్దరికి వాస్తు గాడినే మంచుకున్నట్టుంది. చూబా తప్పించుకున్నారు, జస్ట్ కొద్దిలో మిస్ అయ్యారు. ఇవన్నీ చెప్పడానికా మీరు డ్యూటీలో జాయిన్ అయింది? ఈ మాటలు చెప్పడానికి మీరెందుకు? నువ్వు చేసిన పనికి ఇప్పుడు ఇద్దరు మిస్ అయ్యారు. ఒకడు డోక్లా, ఇంకొకడు వాడి పేరేంటి? వాడి పేరు బోరపిండి బాబ్జీ సార్. ఆ బైక్ దొంగ కూడా వాడే. వాడే. వాడు వీడు ఇద్దరు నీ వల్లే మిస్ అయ్యారు. వాళ్ళని వదిలిపెట్టాను సార్, ఎలా అయినా పట్టుకుంటాను. కంటికి కనిపించినా పట్టుకోలేదు కానీ ఇప్పుడు పట్టుకుంటావంట. ఎలా పట్టుకుంటావు? మీ దగ్గర వాడికి సంబంధించిన ఇన్ని వివరాలున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ వాణ్ణి పట్టుకోలేకపోయారు అంటే వాడికి మనలో ఎవరో ఒకరు అమ్ముడుపోయారు సార్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అమ్ముడు పోవడం ఏంటి? మరంతే కదా సార్. వాడు ఎవరు ఏంటి అనేది తెలియక పట్టుకోలేదు అంటే ఓకే. మీ దగ్గర అతనికి సంబంధించి ఒక ఫైలే ఉంది, అయినా మీరెందుకు పట్టుకోలేకపోయారు? నువ్వెందుకు పట్టుకోలేదని నేను అడుగుతుంటే నువ్వే నన్ను క్వశ్చన్ చేస్తున్నావా? ఓకే సార్, నేనలా మాట్లాడటం తప్పు. నాకు అతన్ని అడ్రస్ డీటెయిల్స్ ఇప్పించండి. వాణ్ణి అరెస్ట్ చేసి నేను వేసుకున్న ఈ యూనిఫామ్ వాల్యూ పెంచుతాను. సార్ ముందు ఆ డోక్లా గాన్ని పట్టుకోవాలి అంటున్నారు, నువ్వేమో బాబ్జీ గురించి మాట్లాడుతున్నావు. సార్ ఆ డోక్లాగాడు ఆల్రెడీ మన మీద రగిలిపోతున్నాడు, అందుకే ఈ కయ్యాన్ని నిరికించేద్దాం సార్. చూడు, నీ వల్లే ఆ ఇద్దరు మిస్ అయ్యారు కాబట్టి ముందు ఆ డోక్లా గాన్ని పట్టుకో, తర్వాత బాబ్జీ గారి సంగతి చూడొచ్చు. వాడు ఎక్కడుంటాడు ఏంటి అనేది నాకెలా తెలుస్తుంది సార్? అడ్రస్ మన దగ్గర ఉంటుంది కానీ దొంగ ఒక చోట ఎందుకుంటాడు? మారుతూనే ఉంటాడు. వాళ్ళు ఎక్కడుంటారు ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు, తెలియనివ్వరు. తెలుసుంటే నువ్వన్నట్లు మేమెప్పుడో పట్టుకునేవాళ్ళం. నీకు ఆఫ్టర్నూన్ వరకు టైం ఇస్తున్నా. నువ్వు వాడిని అరెస్ట్ చేసాకే కనిపించాలి. యు మే గో నౌ. గెట్ అవుట్. నేను ఎస్ఐ గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడకపోతే ఆయనకి కోపం వస్తుంది, అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది. సారీ, ఏమీ అనుకోకు. అనుకోటానికి ఉందిలే. అయ్యో అలాంటిదేమీ లేదు. నువ్వంటే కొత్తగా వచ్చావు కాబట్టి 3 తప్పుల దాకా ఎవ్వరూ ఏమీ అనరు. అందుకే నేను నీ సైడ్ మాట్లాడి నీకు సపోర్ట్ ఇవ్వలేదు. దాని గురించి వదిలే. ఈ జాబ్లో కోఆర్డినేషన్ ఉండాలి కానీ కోఆపరేషన్ అవసరం లేదు. ముందు ఆ డోక్లా గాడి అడ్రస్కి వెళ్దాం పదా. వాణ్ణి ఒక్కనే కాదు, ఆ బాబ్జీ గాన్ని కూడా పట్టుకోవాలి. నా వరకు నాకైతే ముందు ఆ బోరబండ బాబ్జీ గాన్నే పట్టుకోవాలి అనిపిస్తోంది. మరి ఎస్ఐ గారు అలా చెప్పారు కదా.
ముందు వాడైతే ఏంటి వీడైతే ఏంటి, వాడు ఎక్కడ కనిపించాడో అక్కడే వెతుకుదాం పద. జాబ్లోకి కొత్తగా వచ్చిందే కానీ ఏసీపీ గారి భార్య కదా, ఎవరి మాట వినడం అలవాటు లేనట్లుంది. అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అరుణ రా. వస్తున్నా. ఇల్లంతా శుభ్రం చేయాలి. రేపు అమావాస్య, పూజలు ఎలాగూ చేయడం లేదు. కనీసం కొంపైన శుభ్రంగా ఉంచుకోవాలి కదా. ఇంటి పని చేయాల్సిన ఇంటి కోళ్లు ఏ పని చేయకుండా ఉద్యోగానికి పంపారు. ఈ గాడి చాకరీ అంతా నా నెత్తిన పడింది. నీకంత కష్టంగా ఉంటే నేను సాయం చేస్తానులే వదినా. ఏంటే నువ్వు చేసేది? ఇంటి పని చేయడం అంటే మూతికి లిప్స్టిక్ రాసుకోవడం, మొహానికి రంగు పోసుకోవడం అనుకుంటున్నావా? ముచ్చట పడుతుందిగా, ఓ 2 రోజులు ఇంటి పనంతా చేయించుకో, దానికే అలవాటవుతుంది. చెయ్యాల్సిన కోడలే చేయకుండా పని తప్పించుకొని తిరుగుతుంది. ఇక ఇదేం చేస్తుందిలే. చెయ్యలేదు అని నా కూతుర్ని పదే పదే అనాల్సిన అవసరం లేదు దమయంతి. నేను చేస్తా అని చెప్పాను కదా. అసలు లేచిన దగ్గర నుంచి వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అనడం తప్ప నువ్వు ఎప్పుడైనా చేసావా? ఇంట్లో కోడల్ని పెట్టుకొని నే చేయడం ఏంటండి? కోడలంటే పని మనిషి కాదే అని నేను అన్నానా? ఇంటికి దీపం ఇల్లాలు, కోడలు దిద్దిన కాపురం అంటూ వాళ్లనే అంటారు కాని, అత్త దిద్దిన కాపురం, ఇంటికి దీపం అత్త అని మమ్మల్నేమని అంటారా? సరే దమయంతి, నేను చేస్తానని చెప్పాను కదా. కళ్యాణి నిజంగా అదృష్టవంతురాలు. నువ్వు తల్లిగా దొరికావు. ఏదో నీకు పిల్లలు లేరు కాబట్టి, మొగుడు దూరం అయ్యాడు కాబట్టి కళ్యాణికి కలిసొచ్చింది. అదే నీ మొగుడు నీతో ఉండి నీకు బిడ్డలుండుంటే వాళ్ళని చూసుకోవడానికే సరిపోయేది కాదు. ఇక కళ్యాణి నేను చూసుకునేదానివి. దమయంతి 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 నీ నోటికి అమ్మా 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 అత్తయ్య ఏమైందమ్మా? అత్తయ్య అమ్మా అమ్మా అత్తయ్య శివ అత్తయ్య శివ అమ్మా ఏమైంది? దెయ్యంలో అలా చూస్తావేంటి? వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా పో. అత్తయ్య శివ అత్తయ్య అత్తయ్య శివ అత్తయ్య 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 అమ్మా నీళ్ళు తాగు. తాగు. నెమ్మదిగా జాగ్రత్త. రా రా వెళ్ళక. శివ
ఇలా ఉంది ఇప్పుడు. మరీ నొప్పిగా ఉంటే చెప్పు, డాక్టర్ గారిని పిలిపిస్తాను. అవునండి, నొప్పిగానే ఉంది. అదన్న మాటలకి ఎందుకే కళ్యాణి మీద, అనుపమ మీద అంత కక్ష కట్టావు? ఆ నోటికి అద్దు అదుపు ఉండదా? నువ్వు నీ మాటలు వింటుంటే ఒక్కొక్కసారి ఇలాంటిదన్నా నా కడుపున కన్నాను అనిపిస్తుంది. ఇప్పుడు నేనేమన్నానని నా మీద రుస్తున్నావు? ఉన్నమాట అంటే నీ కూలికెందుకు? ఏంటక్క ఉన్నమాట? ఎప్పుడు అనుపమమ్మని ఏదో ఒకటి అనందే నీకు నిద్ర పట్టదా? నా కోడలనేది నా ఇంట్లో ఉంటే అనాల్సిన మాటలేవైనా ఉంటే దాన్ని అనుండేదాన్ని. దాన్ని వెనకేసుకుని అన్నిటికీ ఈవిడ గారు ముందుకొస్తారు కాబట్టి దాన్ని అనే మాటలు అనుపమని అనాల్సి వస్తుంది. కళ్యాణిని ఇంటి పట్టు నుండమని చెప్పండి. నా కోడల్ని నేను సాధించుకుంటానో నెత్తిన పెట్టుకుంటానో అది నా ఇష్టం. ఏంటే సాధించుకునేది? గృహహింస కింద తీసుకుపోయి లోపల కూర్చోబెడతారు. వాళ్ళు కూర్చోబెట్టకపోయినా మీరు కూర్చోబెట్టించేలా ఉన్నారు. కోడలిగా వచ్చిన ఆడపిల్లని కూతురుగా చూసుకున్నప్పుడే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. లేదంటే ఆ ఇల్లు, వాళ్ళ బిడ్డలు, ఆ మనుషులు అందరూ పనికిరాని వాళ్ళుగా తయారవుతారు. వంద సార్లు చెప్పుంటాను, అలా నోటికొచ్చినట్టు మాట్లాడద్దు, ఆడదానికి అది మంచి పద్ధతి కాదు అని. అది వింటుందా? అమ్మా, దమయంతి మాటలేం పట్టించుకోవద్దు. దయచేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. దమయంతి చెప్పినట్టు చేయడానికి నేనున్నాను కదా. నువ్వు మాత్రం ఎందుకు చేయాలమ్మా? తప్పే ఉందమ్మా. అయినా నేనెవరి కోసం చేస్తున్నాను? నా కూతురు కోసమే కదా. ఆ ఓర్పు, సహనం దీనికొచ్చుంటే ఈ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఎంత గొప్ప మనసు అనుపమా నీది. అన్నా, నువ్వు మామూలుడు కాదే. పొద్దున సంధి గా పోలీస్ పోర్ గురించి చూస్తున్నావంటే నీ పేరు మామూలు పేరు కాదే. అరే, సరుకు డెలివరీ ఇచ్చే టైం కూడా అయిపోతుంది. ఈ పోరేంద్రా ఇంకొస్తలేదు. ఈ పొద్దు సరుకు టైంకి ఇవ్వకపోతే అన్న మనకి సరుకు ఇవ్వడు, మనల్ని దందా చేయనివాడు. నడువన్నా పోదాం. కాళ్ళు పోదాం అంటున్నాయి, మనసు ఇంకో గంట ఉందాం అంటుంది. నువ్వు చెప్తే వినగానే గా మనసుదేం పోయిందే. 100 చెప్తుంది. దాని తల్లి పేరంటే చాలు పాగలు గాలి చేస్తుంది. సాయంత్రం సుక్క కావాలి, ముక్క కావాలంటే అది ఎత్తదా? అరే, గంట ఆగిపోదాం లేరా. గీడ పోయిన టైంని బైక్ లో నేను కవర్ చేస్తానులే. గీడ నీ టైం అంతా ఆ పోలీస్ పోరు కోసం ఖర్చు చేసినందుకు మనలో ఈ పొద్దు ఎట్లన్నా సావాలన్నట్టు గా దేవుడు దండం పెట్టుకుని వచ్చినట్టు ఆ స్పీడ్ గా పోవడెందుకు? నువ్వు బోరా ఎడికెళ్ళి. ఏడకు పోమంటావు? పైకా. అసలు ఆ పోరి ఏడకు పోయిందో, ఈ పొద్దు డ్యూటీకి వచ్చిందో లేదో తెలియకుండా ఏందన్నా ఎయిటింగ్. ఆ
బోరబండ బాబ్జీ అనేవాడు చిల్లర దొంగ. వాడేదో ఇంటర్నేషనల్ క్రిమినల్ అన్నట్లు వాణ్ణి వెతకడం మానేసి ఆ డోక్లా గాన్ని పట్టుకుని ఉంటే బావుండేది. ఈ చిల్లర దొంగలే రేపు పెద్ద దొంగలయ్యేది. వేర్లు భూమిలోకి పాతుకుపోయి ఎదగక ముందే అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఇదే మా ఆఫీసర్ నాకు నేర్పించిన సూత్రం. అలాగే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేసుకోవాలి. నువ్వేం టెన్షన్ పడకు, ఎస్ఐ గారి దగ్గర నా మాట నిలబెట్టుకుంటాను. ఆయన తిట్లు నీకు మాటల్లో అనిపిస్తున్నాయా? సీనియర్ల తిట్లే మనకి దీవెనలు. అబ్బో, అన్నా నీ బాంచనే నీ కాలు మొక్తా. ఆ యాదన్నకి సరుకు టైంకి ఇవ్వకపోతే గుస్స ఇస్తాడే. నేనైతే నా దిల్కా దడకని చూడకుండా ఈడికెళ్ళి రానరా. అన్నా నువ్వు గట్ల అంటుంటే మనం ఆ యాదన్న చేతులు సావాలనిపిస్తున్నట్టుంది. నీ అదిగో గంట కూడా కొడుతుంది. అన్నా సచ్చిమన్నట్టే. చూడా యాదనా, నమస్తే. ఏమ్రా బాబుజీ, కొత్తగా సరుకు డెలివరీ లేట్ అయినదంట? చిన్న పనిలో ఉన్నా అన్న. గది కాదురా బాయ్, గాడ కస్టమర్ వెయిటింగ్ రా. గా దేడు దిమ్మగ్గాడు నాకు ఫోన్ చేసి సతాయిస్తున్నాడు రా. సరే అన్న, గడియారం చూస్తా కూర్చోమను. 10 నిమిషాలు ఆడుంటా. గట్లనే కానీ. ఓకే బాయ్. అన్నా అదేమన్నా పక్క గదిలో ఉందనుకుంటావా? అరగంట పడుతుంది. 10 నిమిషాలు గట్ల ఎట్లా వెళ్తావు? నాడు నాడు. నువ్వు కూకోరా, నేను తీసుకుపోతా. నీదేం పోయింది, కూర్చో అంటావు. బండి దిగేటప్పటికి ఏడాడినో ఉండాల్సినవి ఏడాడినో చేరతాయి. ఏ టైం లేదురా, కూర్చో కూర్చో. నాడు గట్లనే సౌ మీద సవారు చేసినట్టు పోవాలా. ఎక్కు. అదిగో బాబ్జీ గారు అనుకుంటా. చూడు ఎక్కడ? అదిగో కొంచెం స్పీడ్, త్వరగా. అడుగు, అటు వెళ్తున్నాడు. అడుగు. అదిగో అటువైపు పోనీ. ఏమైంది? 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 స్టార్ట్ చేయి. ఏమైంది కళ్యాణి? పెట్రోల్ అయిపోయింది. వాడు పారిపోతున్నాడు. మళ్ళీ తప్పించుకున్నాడా? కళ్యాణి నిజంగా అదృష్టవంతురాలు. నువ్వు తల్లిగా దొరికావు. ఏదో నీకు పిల్లలు లేరు కాబట్టి, మొగుడు దూరం అయ్యాడు కాబట్టి కళ్యాణికి కలిసొచ్చింది. అదే నీ మొగుడు నీతో ఉండి నీకు బిడ్డలుండుంటే వాళ్ళని చూసుకోవడానికే సరిపోయేది కాదు. ఇక కళ్యాణి నేను చూసుకునేదానివి. అమ్మా, ఏంటి బాజీ? తమరి కోసం ఎవరో వచ్చారమ్మా. నాకోసమా? ఎవరు? ఏమోనమ్మా, ఎప్పుడూ చూడలేదు. ఇంతకు ముందెప్పుడు మన ఇంటికి కూడా రాలేదు. ప్రత్యేకంగా నా కోసం వచ్చేవాళ్ళు ఎవరుంటారు? ఏమోనమ్మా, గోదావరి అసలు మాట్లాడుతున్నారు. తమరికి బాగా కావాల్సిన వాళ్ళంటమ్మా. అదేదో ఊరి పేరు చెప్పారమ్మా.
చింతలపూడి కాదు కాదు, పసలపూడి నుంచి వచ్చారంటమ్మా. అమ్మగారేంటి అలా కంగారు పడుతున్నారు? ఎక్కడ చూసి నడుస్తున్నావు? కష్టపడి పాలు కాచి ఆరబెట్టి తీసుకొస్తుంటే కింద పడేస్తావా? సారీ దమయంతి. ఏ ఏంటి ఏంటి అనుపమ నా మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది? ఉన్నానమ్మా అనుపమ గారు. ఏంట్రా చెప్పిన మాట వినకుండా గుడ్డె తెల్లి చేలో పడినట్టు వెళ్ళిపోతున్నా? అంటే అనుపమ గారు. అనుపమ పని మనిషి కాదు, నువ్వు పని మనిషివి. అవునమ్మా. పాలు కింద పడ్డాయి కదా, చూసావు కదా, తుడవు. అలాగేనమ్మా.